మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ విజయం మాత్రం వైసీపీదే అవుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ ఒకప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు తిడుతూ నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసనలు తెలిపి ఇప్పుడు పొగడటం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని నువ్వొక తీవ్రవాదివి అని, నీకు ప్రేమ ఆప్యాయతలు లేవని అన్నారు. నిన్న చిలుకలూరుపేట సభలో మోదీని పొగడటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్గా, తీవ్రవాదిగా, నీకు కుటుంబం లేదు, నీకు ప్రేమలు లేవు, నువ్వు మనిషివి కాదు అని చెప్పని నల్ల బట్టలు వేసుకుని, ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే నల్ల బెలూన్లు వదిలించి నల్ల బట్టలు వేసుకుని పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు మళ్ళీ నువ్వు నరేంద్ర మోదీతో కలిసావు? నిన్న ఆయన ప్రసంగంలో కూడా మోడీ అబ్బో దేశం ఇది, మోడీ సూపర్, మోడీ డోపర్ అన్నారు. కానీ ప్రత్యేక హోదా అడిగావా చంద్రబాబు నాయుడు? రాష్ట్రానికి ఇది కావాలని చెప్పని అడిగావా? అరే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా కాకుండా స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు ఉన్న దమ్ముగా, ధైర్యంగా నాకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఈ రాష్ట్రానికి మించి నాకేం అక్కర్లేదని చెప్పే దమ్ము నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేసావు? ఒక్కటని అడిగావా? నీ పక్కన పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్కటని అడిగారా? మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు ముగ్గురు కలిశారు? 2014లో కలిసినప్పుడు ఏ హామీలు మీరు అమలు పరిచారు? మళ్ళీ ఈరోజు ఏ హామీలు అమలు పరుస్తారని చెప్పి ఈరోజు మేము అందరంగా పూర్తి చెప్తారు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రజానికం మీరు చేసే డ్రామాలు, మీరు చేసే అబద్ధ ప్రచారాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు కంటంనేని ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయపాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ గా సముచిత స్థానం కల్పించారని అన్నారు. నియోజకవర్గ చరిత్రలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవితో పాటు అత్యంత పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు ఆలయ చైర్మన్ పదవి కూడా యాదవ సోదరులకు తానే ఇచ్చానని, తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య 10 ఏళ్ల అధికారంలో ఉండి యాదవ సోదరులకు ఏం న్యాయం చేశాడు అని ప్రశ్నించారు. ఈ విషయాలను యాదవ సోదరులు ప్రతి ఇంటికి తెలిపి రానున్న ఎన్నికల్లో బీసీలకు ఎవరు సముచిత స్థానం కల్పించారో గమనించి వారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అనేది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకి గత తెలుగుదేశం ప్రభుత్వం కన్నా, తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ పార్టీ 100% ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఒకప్పుడు ఓటు బ్యాంక్ అయినా వాడుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బ్యాక్ బోన్ గా, బీసీ అంటే బ్యాక్ బోన్ అంటే మన వెన్నెముకలాగా బీసీలకి వైఎస్ఆర్ పార్టీ అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా అనేక రకాలుగా మీ గ్రామానికి సంబంధించిన యాదవ్ సోదరులందరూ కూడా, అలానే వడ్డీ సోదరులు, మిగతా బీసీలు అందరూ అన్ని రకాల యాదవులు, పద్మశాలులు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, అన్ని రకాల యాదవుల సోదరులందరూ కూడా కల్పించుకుని ఇవాళ బ్యాక్ బోన్ గా ఉన్న మన బీసీకి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి మీ యొక్క సామాజిక వర్గాన్ని అందరూ కూడా కలుపుకుంటూ గ్రామంలో ఏ గ్రామానికి ఆ గ్రామం అత్యధిక మెజార్టీగా తీసుకొచ్చేందుకు కోరుతున్నాం. అలానే మన బీసీ యాదవ్లో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన పర్చూరు సబ్ డివిజన్ లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. డివిజన్ లోని 13 మండలాల్లో ఉన్న 56 పరీక్ష కేంద్రాల్లో 9312 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు పర్చూరు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు. 1210 మంది ప్రైవేటు విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించడం లేదు. ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎవరు ఎలాంటి అలచడలకు పాల్పడవద్దని కోరారు.
ఒకటి నుంచి 6 వరకు పైకి వెళ్ళండి మొత్తం 1 to 6 పైకి వెళ్ళండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ విద్యార్థులు గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించిన నోవామ్ 2024 పోటీలలో వాలీబాల్ పోటీలలో విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోని 28 కళాశాలల నుంచి వాలీబాల్ జట్లు పాల్గొనగా ఫైనల్ పోటీలో కాకినాడ కైట్ కళాశాల జట్టును ఓడించి విన్నర్స్ గా నిలిచినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాస్ తెలిపారు. విన్నర్స్ గా గెలుపొందిన ఈ జట్టుకు నగదు బహుమతి బహుకరించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, వివిధ విభాగాధిపతులు, కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, కళాశాల మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు వాలీబాల్ జట్టు విద్యార్థులు పాల్గొన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలైన సందర్భంగా పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఉండరాదని, విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు ప్రత్యేకంగా త్రాగునీరు మెడికల్ క్యాంపు నిర్వహించామని అన్నారు. ఎగ్జామ్స్ సెంటర్ కు ఇతరులు ఎవరూ రాకూడదని అన్నారు. ఆయా పరీక్షల కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ గంటా శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ జయవర్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ప్రచారం చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. అంతే. చాలుగా గుర్తించు. ఈ డబుల్ ఎంట్రీస్ తర్వాత డస్ట్ లైట్స్ ఉన్నాయని చెప్పేసి మండలంలో కూడా నేను ఇంటి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఏం లేవు. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరు డెత్లు లేవు, ఏం లేవు. ఉన్న వరకు అర్హత ఉన్న వారిని తొలగిస్తాము, ఉంటే మారుస్తాము. ఇంకా కొత్తగా ఫామ్ 6 తప్ప ఇంకేం తీసుకోము. వినుకొండ పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. సమిష్టి విజయాన్ని అందించారు నిన్న సభని విజయవంతం చేయడంతో. అలాగే ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సభలు చూస్తున్నాం. జనాలు తక్కువ అవటం, బస్సులు పెట్టినా అదన్న ఖాళీ బస్సులు, సగం నిండిన బస్సులు, పావలా నిండిన బస్సులు పోవటం చూసాం. అందరం కూడా జనాల్ని బలవంతంగా తరలించిన జగన్ సభలకు వెళ్ళట్లేదు. చివరికి గ్రాఫిక్స్ పెట్టుకొని ఫోటోలు పేపర్లో వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత అసహనం ఉంది, ప్రజలకి ఎంత అసంతృప్తి ఉందనేది ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5% చేయలేకపోయారు. ఎవరి సమర్థత ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలకి
మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలకు మాటిచ్చి ప్రజలకు మాటిచ్చి మాట తప్పాడు, మడం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం రద్దు చేయకపోగా రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారు. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి మాయ చేసి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకొని మద్యపాన నిషేధం చేయకపోగా మరో పక్క 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తున్నారే, ఈ దుర్మార్గం ప్రజలకు నచ్చల. అదేవిధంగా మద్యం రేట్లు పెంచడం మరో తప్పు. మూడో తప్పు, మద్యం నాసిరకం మద్యం ఇవ్వటం, దానివల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం. వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మద్యం దాగి, జగన్మోహన్ రెడ్డి గారి నాసిరకం మద్యం దాగి. దానికి ప్రజలు మూల్యం చెల్లించారు. ఇవన్నీ గెలిపించినందువల్ల ప్రజలు మూల్యం చెల్లించారు. 35 లక్షల మంది స్థాయిలో అమలు అవుతూ ఉంది ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో కూడా. నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, వారి కింద స్థాయిలో పనిచేసేటటువంటి అందరికి కూడా, రెవెన్యూ కానివ్వండి, పోలీసు వ్యవస్థకు కానివ్వండి, అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి. నిన్నటి వరకు కూడా ప్రభుత్వ పాలన ఉంది కాబట్టి ప్రభుత్వానికి కొంతమేరకు అనుకూలంగా వ్యవహరించడం అనేది వాస్తవం. ఈరోజైతే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ కనపడతా ఉంటాయి. మీరు గతం మాదిరిగా బ్రహ్మనాయుడు గారి ఆఫీస్కి, అసలు బ్రహ్మనాయుడు గారి ఆఫీస్కి పార్టీ కార్యాలయం పోవటమే గతంలో చేసిన తప్పు. ఇక నుంచి కనుక మీరు కనుక ఎక్కడన్నా కనపడితే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు ఓడతాయి. ఇది వాస్తవం. రెండోది కూడా, ప్రజలకు అవసరమైనటువంటి పాలనలో ఎక్కడన్నా కార్యకర్తలను కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందించండి. ఈ రోజు నుంచి వాస్తవంగా జీవి ఆంజనేయులు గారు, మక్కిన మల్లికార్జునరావు గారు, బ్రహ్మనాయుడు, మేము అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలమే. ఓడొచ్చింది కాబట్టి ప్రత్యేక అధికారాలు ఎవరికి ఉండవు. ఈ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవా చలివేంద్రాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఎండాకాలం ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూలింగ్ మినరల్ వాటర్ ను ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వేసవి కాలం ప్రజల దాహార్తిని తీర్చేందుకు అందరూ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వాసవి క్లబ్ జిల్లా అడిషనల్ గవర్నర్ బవిరిశెట్టి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదరించిన దాతలు చితిరాల వెంకట కోటేశ్వరరావు, వెలుగూరి శేషారావు, సూర్య ఆంజనేయులు, వెలుగూరి శ్రీనివాసరావు, గర్రె రామారావు, వెలుగురు ఆంజనేయులు, అంజి, గుండా వెంకట ఉమామేశ్వరరావు, సన్నిధి జగన్మోహన్ రావు, ఆతుకూరి కృష్ణారావు, చలువాది మాధవరావు, గోడవర్తి ప్రసాదరావు, సూర్య వెంకటేశ్వర్లు, ముచ్చర్ల రామకోటేశ్వరరావు, రాంబాబు సహాయం అందించారు. ఓపెనింగ్ సందర్భంగా 200 లీటర్ల మజ్జిగ పంపిణీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మన కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మన ఆర్యవేశ సంఘం, వాసవి క్లబ్, వాసవి సేవాదళ మహిళా క్లబ్ మరియు వాసవి సేవా చలివేంద్ర కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు దాతల సహాయంతో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా వాసవి సేవా చలివేంద్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని సాధించిన కూడా పేరు పేరున వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, వాసవి మాతాకి, వాసవి మాతాకి, జగజ్జనని వాసవి మాతాకి. మొత్తం వస్తుంది చూడు.
పల్నాడు జిల్లా కారంపూడిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రియాంకపై అన్యాయం జరిగింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించేదెవరు? అసలు తప్పు ఎవరిది? స్కూల్ ప్రిన్సిపల్దా? ఎస్ఎస్సి బోర్డు యాజమాన్యత? విద్యార్థిని ప్రియాంక పరీక్ష కేంద్రానికి వెళ్లి తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా ఇన్విజిలేటర్ హిందీ పేపర్ ఇవ్వడంతో ప్రియాంక అయోమయానికి గురైంది. తెలుగు పేపర్ కదా, నాకు హిందీ పేపర్ ఇచ్చారంటని ఎంత మొత్తుకున్నా ఇన్విజిలేటర్ కానీ అక్కడ ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఏమి చేయాలో తోచక అయోమయ స్థితిలో ఎగ్జామ్ హాల్లో టైం ముగిసే వరకు అంతే కూర్చొని బోరును విలిపించింది. నీకు హిందీ పేపర్ వచ్చింది, అదే రాయాలంటూ ఇన్విజిలేటర్ చెప్పడంతో విద్యార్థినికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నెలకొంది. పరీక్ష అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియాంక హాల్ టికెట్లో సైతం మొదటి లాంగ్వేజ్ గా హిందీ ఉండటం విశేషం. కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ ని వివరణ అడగ్గా ఎక్కడో పొరపాటు జరిగిందో అర్థం కావటం లేదని, బోర్డులోనే పొరపాటు జరిగి ఉండవచ్చని ఆమె తెలిపింది. ఎవరేది చేసినా ప్రియాంకకి న్యాయం జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కేజీబీవి కారంపూడి చదువుతున్నాను, కస్తూర్బా గాంధీ. ఈరోజు హిందీ ఎగ్జామ్, తెలుగు అయితే హిందీ ఎగ్జామ్ నాకు పేపర్ వచ్చింది. నా పేరు బి ప్రియాంకబాయ్, హాల్ టికెట్ నెంబర్ 497. నేను ఇన్విజిలేషన్ మేడంకి చెప్పాను, నాకు తెలుగు పేపర్ రావాలి మేడం, హిందీ పేపర్ కాదు అని చెప్తే, నువ్వు నోరు మూసుకొని రాస్తావా రాయవని గట్టిగా భయపెట్టింది. దాంతో నేను సార్కి చెప్పలేకపోయాను. ఏం రాసావు వాళ్ళ ఎగ్జామ్? మరి హిందీ రాసావా బాగా? రాయలేదు సార్. 10వ తరగతి విద్యార్థికి అన్యాయం జరిగిందని వచ్చిన కథనాలపై విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు చర్యలు చేపట్టారు. కారంపూడిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ప్రియాంకబాయ్కు జరిగిన పొరపాటును సరిచేస్తూ ఈ నెల 30వ తేదీన ప్రత్యేకంగా తెలుగు పరీక్ష విద్యార్థినికి రాయించే విధంగా మంగళవారం మండల విద్యాశాఖ అధికారులు కాంతారావు, రవికుమార్ మీడియాకు వెల్లడించారు. అధికారులు అయిన ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి, ఆర్జేడీ బి లింగేశ్వర్ రెడ్డి, డిఈఓ ఎం వెంకటేశ్వర్ల చొరవతో సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించినందుకు విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, మండల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మరి నిన్న నేను గురుజాల మండలంలో పర్యటిస్తున్నాను. అక్కడ సెంటర్లని చూడటం జరిగింది. ఈలోపు మరి ఇక్కడ జరిగిన విషయం కూడా నాకు సాయంత్రం దాకా తెలియదు. ఒక మీడియా మిత్రుడు ఫోన్ చేసి, సార్ మీ మండలంలో ఇలా జరిగింది కదా, మరి ఏంటి అంటే, మరి నాకు తెలీదు, నేను కనుక్కొని తెలియజేస్తానంటే, సార్ మరి MA2 గారి నంబర్ ఇస్తే మేము మాట్లాడతాం అంటే MA2 గారు ఉన్నారని చెప్పడం జరిగింది. MA2 గారికి కనెక్ట్ చేస్తే అది నేను వినటం మరి మొత్తానికి అది చాలా బాధాకరమైన విషయమే. అయినప్పటికీ పూర్తి తప్పిదంగా మరి కేజీబీ ప్రిన్సిపాల్ గారే వహించాలి. ఎందువల్లంటే తను వీటిలో ఎక్స్పీరియన్స్ లేదు. పాపం నేను పొద్దున ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి కొత్తగా వచ్చారు, ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించారు. ఆ కరెక్షన్స్ని మొత్తం కూడా సరిచేసి అక్కడ కరెక్షన్ చేయించుకోవాలి, మనం కరెక్ట్ చేయించుకొని ఏదైనా తప్పు ఒప్పులుండో చూసుకోవాలా. అమ్మాయి కూడా చూసుకోలేదు. నేను పొద్దున వెళ్ళి రూమ్లో అడగటం జరిగింది. రూమ్లో చెక్ చేస్తూ, ఏమ్మా నిన్న ఏం జరిగిందంటే ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. మరి నీకేంటమ్మా మరి అంటే, ఏం లేదు సార్, మరి నాకు నేను అడిగానండి మేడం గారిని, మరి నీకు వచ్చింది హిందీ హాల్ టికెట్లో ఉన్నది అదే రాయాలమ్మా, మరి మేమేం చేయలేము అని చెప్పడం జరిగింది. అదే ముందు గ్రహించినట్లయితే ఎవరైనా మరి మోడల్ స్కూల్ నందు జరిగిన ఎస్ఎస్సి తెలుగు పేపర్లో చిన్న మిస్టేక్ జరిగింది. కేజీబీవి స్టూడెంట్ నామినల్ రోల్లోనూ హాల్ టికెట్లోనూ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీగా ప్రింట్ అవటం వల్ల ఆ స్టూడెంట్ యాక్చువల్గా తెలుగు సబ్జెక్ట్ చదివితే ఆ నామినల్ రోల్లో హాల్ టికెట్లో వచ్చినటువంటి ఆ పొరపాటు ఎవరు గ్రహించకపోవటం వల్ల ఆ క్వశ్చన్ పేపర్ కూడా హిందీ పేపర్ రావటం, సిఎస్బి వాళ్ళు కూడా అదే ప్యాటర్న్లో ఇన్విజిలేటర్కి ఇచ్చి ఇన్విజిలేటర్ ద్వారా స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ కూడా మరి ఇన్విజిలేటర్కి గట్టిగా చెప్పలేక ఉండటం వల్ల హిందీ పేపర్ రాసిన తర్వాత ఆ స్టూడెంట్ కేజీబీవి స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ గారికి ఈ విషయం చెప్పడం, ఆ ప్రిన్సిపల్ గారు మా దృష్టికి తీసుకురావడం, మేము మా పై జిల్లా స్థాయి అధికారులకి వారి ద్వారా
డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పై అధికారులు వెంటనే స్పందించి మరి ఈ విషయం మన కారంపూడి మండలంలో ఉన్న విజిలేటర్ నాగమల్లేశ్వరి టీచర్ గారు, కేజీబీవీ ప్రిన్సిపల్ షేక్ అఫ్రీన్ గారికి, మోడల్ స్కూల్ చీఫ్ నయోమి గారికి, అలాగనే డిపార్ట్మెంట్ ఆఫీసర్ సుబ్బారెడ్డి గారికి, ఈ నలుగురికి గౌరవ డిఈఓ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం షోకాజ్ నోటీసు ఇష్యూ చేయడం జరిగింది. అదే వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. దీని ప్రకారంగా డిఈఓ గారు షోకాజ్ నోటీసు. మాచర్ల పట్టణం 10వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ల సురేష్ కి చెందిన మారుతి బ్రెజా వాహనాన్ని తగలపెట్టిన గుర్తు తెలియని దుండగులు తన ఇంటి ముందు కారు నిలుపుదల చేసేందుకు స్థలం లేకపోవడంతో తన ఇంటికి సమీపంలోనే ఒక స్కూల్ గేటు ముందు పార్కింగ్ చేసిన సురేష్ అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో మంటలలో కారు తగలబడుతూ ఉండటాన్ని గమనించిన సురేష్ కూతురు సురేష్ కి సమాచారం ఇచ్చింది. అప్పటికి కారు పూర్తిగా దగ్ధమైంది. ఇది ఖచ్చితంగా వైసీపీ వారు చేసిన పనేనని బాధితుడు సురేష్ ఆరోపించాడు. దీనికి సీసీ కెమెరాలు లేవా? దీనికి ఉంటాయి సార్. మాచర్ల పట్టణంలో గత అర్ధరాత్రి టీడీపీ నేత వీర్ల సురేష్ కారును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడంతో మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో బీసీ నేతలపై దాడులు ఎక్కువయ్యాయని, అర్ధరాత్రి వేళల్లో టీడీపీ నేతల కార్లు తగలపెట్టడం దుర్మార్గమని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆస్తుల్ని పిన్నెల్లి సోదరులు ఆక్రమిస్తున్నారని, మాచర్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టే అధికారులపై టీడీపీ అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని అన్నారు. టీడీపీ కార్యకర్తల ఆస్తులపై దాడులు చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బ్రహ్మారెడ్డి అన్నారు. కూడా ఈ తురకా కిషోర్ మనుషులు వెళ్ళి ఏదో గాయం తగిలింది, ఒక అతనికి ట్రీట్మెంట్ చేయమంటే డాక్టర్ గారు ఆదివారం కదా రెస్ట్ లో ఉన్నారంటే కాటన్ ఏదో కావాలని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేసి కొట్టడం జరిగింది. మరి ఈ సంఘటన ఏదైతే జరిగిందో మేము చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం. బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వంలో, ఈ రామకృష్ణారెడ్డి పరిపాలనలో మరి దాడులు ఎక్కువైపోయినాయి. గతంలో కూడా డిసెంబర్ 16 నాడు పోలీసుల సాక్షిగా, ఆ రోజు రాత్రి అంటే మనం పోలీసుల్ని తప్పు పట్టలేం, పోలీసుల సాక్షిగా మరి అనేక వెహికల్స్ దగ్ధం చేయటం, ధ్వంసం చేయటం అనేది మాచర్ల ప్రజలందరూ గమనించారు. మేము పోలీస్ శాఖను డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తున్నాయి, అన్ని చోట్ల రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ కేసు విషయంలో కూలంకుషంగా దర్యాప్తు చేసి
బాధితులు ఎవరైనా సరే, ఎమ్మెల్యే చుట్టమైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు. ఖచ్చితమైన దర్యాప్తు చేసి పోలీస్ శాఖ పట్ల ఒక విశ్వాసాన్ని కలిగి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.